ఆయన తన స్వాస్థమైన తన బిడ్డల్ని ఎన్నడూ కూడా మర్చిపోనని వాగ్దానం చేసిన రీతిగా ఆయన స్వాస్థమైన మనల్ని దేవుడు మర్చిపోలేకుండా మన ప్రాణములను ఉజ్జీవింపజేసి మరణములకు మనల్ని అప్పగింపకుండా మన ఆయుష్ను పొడిగించిన దేవాతి దేవుడు. అవును ప్రభు, పరిశుద్ధతలో మహనీయుడవు. నీలాంటి దేవుడు ఈ లోకంలో జగమున ఎక్కడ కూడా లేదు ప్రభా. ఎందుకంటే ప్రభా, కృప వెంబడి కృపతో అయాతని ప్రభా ఒంటరైన జీవితాలను వెలుగుమయం చేసే దేవుడు. ఎన్నిక లేని వారిని బలమైన వచనముగా మార్చగల ఏకైక దేవుడు నీవు. అయాతని అనగారిపోయిన బ్రతుకులను ప్రభా తల్లి ప్రభ చిగురింపచేసి అయాతని శత్రువులను చెదరగొట్టి ప్రభ అయాతని ప్రభ శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచగల సమర్థుడము నీవు తండ్రి. నీ ముఖ కాంతి, నీ బాకు బలమే మాకు రక్షణ కలగజేయుచున్నది. నీ ముఖ కాంతి, నీ బాకు బలమే మాకు విజయం అనుగ్రహించుచున్నది దేవా. అన్నాడు యెహోషాపాతు ప్రార్థిస్తుండగా, ఇవతని మా శక్తి చాలదు ప్రభా, ఓ తని మా బలము చాలదు ప్రభా, ఓ మా శత్రువులను అయా చేయించే బలము శక్తి మాకు సరిపోదు తండ్రి అని ప్రభ. మాంసయుక్తమైన బలము కంటే మా దేవను మాకున్నవని యువతని ప్రభ నేను నమ్ముకున్న వారిని సిగ్గుపరచని అని దేవుడు నీవు. ఓ జెరుబ్బేలు, నేను అడ్డగించే వారు ఎవరు? ఓ జెరుబ్బేలు, ఇగో నా ఆత్మ ద్వారా నీ జీవితంలో కార్యములు చేయగల దేవుడును. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యములు చేయగల దేవుడు నీవని ప్రభ. అయ్యా తండ్రి ప్రభ, అయ్యా పెళ్లగించుటకు, నాటుటకు, విరగొట్టుటకు ప్రభ ఇతడి ప్రాకారముగా ఓ తండ్రి ప్రభ మమ్మల్ని చేసిన దేవానికి వందనాలు. మమ్మల్ని ఏర్పరచుకున్న తల్లి గర్భంలో ఉండగానే ఓ తండ్రి ప్రభ మాకు విరోధంగా రూపింపబడి ఏ ఆగమ వాటిల్లకుండా ఈ దినమున మమ్మల్ని కంచె వేసి కాపుదలలో భద్రముగా ఓ తండ్రి నీ కనుగుట్టుని ముట్టినట్టుగా తండ్రి ప్రభ మాటల యొక్క అయ్యా తండ్రి ప్రభ కటాక్షముని భద్రతను మాటలు కనపరిచిన తండ్రి. ఓ కృతజ్ఞతతో నేను పాడాలని ఆశపడుతున్నాను. నీ మంచితనాన్ని పొగడాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే అర్హత లేని మా జీవితంలో ఒక విలువనిచ్చావు. ఏ యోగ్యత లేని మాకు ప్రభ ఒక యోగ్యతనిచ్చావు. యెహోవా విమోచించిన వారు సంతోషంతో పాటలు పాడొచ్చు. ఆయన సన్నిధిలో వారు ఆనందిస్తారు. ఎందుకంటే బలమైన దేవుడు మన మధ్యలో ఆయన ఉన్నాడని ధైర్యం తెచ్చుకుని యెహోవా మన మధ్యలో ఉన్నాడు. సంతోషంగా పాటలు పాడుడి. ఆయన కొట్టు వాక్యం సెలవిస్తున్నట్టుగా ఆయన చేసిన ఉపకారంలో తన పోస్తాడు. అద్భుత దేవుడు మనకున్నాడు. ఓ భయపడకుండా, ఓ దిగులు చెందకుండా మనపై ఉన్న శిక్షని కొట్టేసిన దేవుడు ఆయన. మనపై నిందలను తొలగించిన దేవుడు, అవమానంలో పూదండగా మార్చే బలమైన దేవుడు మనకుండగా లోకంలో మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎవరిని ఆనందించడం ఆశపడుతున్నాం. నీ గొప్పతనాన్ని పొగుడుతున్నాం. కృతజ్ఞతతో స్తుతి పాడుతూ ఓ తండ్రి ప్రభా నాకే నువ్వు చేసిన మేలులని పొగడాలని ఆశపడుతున్నాను. అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా చేసే దేవుడు మాకున్నావు కదా. ఓ తండ్రి మంచిదనం కనపరిచే దేవుడు మాకున్నావు కదా. నీ గొప్పతనాన్ని మాటలు కనపరచడానికి సిద్ధంగా ఉన్నవాడా నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను చెప్పరుస్తున్నావు తండ్రి. ఓ తండ్రి ప్రభా నువ్వు చేసిన మేలులకు అయ్యా తండ్రి కోటి కోటి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ నువ్వు చేసిన మేలులకు ఎంతగా ఆరాధించినా నీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభా. చెబుదామా మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేద్దాం. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటాం. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత ఓ భీకరమైన భయంకరమైన శక్తి కలిగిన నామాన్ని పైకెత్తుతూ నామాన్ని కనపరుద్దాం. కృతజ్ఞతతో స్తుతి పాడిన నా యేసునాథా, నాకు నువ్వు చేసిన మేలులకై ప్రభు ఏమిచ్చుకొని నీ రుణం తీర్చగలం. వేలాది నదులంత విస్తారంతలో నీకు ఇచ్చిన చాలున, గర్భఫలమైన మా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలున. ఆయన బలులను కోరట్లేదు కానీ విరిగి నలిగిన హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా మనస్ఫూర్తిగా సంతోషంగా ఆయన సన్నిధిలో.
అంతరంగంలో విచారణ చేయనప్పుడు ప్రభా నీ వాక్యం మమ్మల్ని బలపరచండి. మేము తెగులతో కలవరంతో కృంగిపోయినప్పుడు నీ దక్షిణాస్తము నీ ముఖ కాంతి మమ్మల్ని బలపరచండి. ఓ ఏ యొక్క తారక లేని మా ఎడల నీ కృప యువతని నీ కనికరముగా ఒక నాభారముగా మా కొరకు దారిపోయబడిన దేవ, నిన్ను కాక మేమెవరిని ప్రేమించగలం? నిన్ను కాక మేము ఎవరిని వెంబడించగలం? నిన్ను కాక మేమెవరిని పూజించగలం? ఎందుకంటే మా సత్తు నీవు ప్రభా, మా స్వాస్థ్యము మీరు తండ్రి. యెహోవా తమకు దేవుడిగా గల చెరువులు దండిలను వాక్యం సెలవిస్తోంది. మా జీవితాలు ధన్యముగా మార్చి మాకు కొండగా, మాకు కోటగా, మాకు రక్షణగా, ఒక దుర్గంగా, ఒక ప్రాకారముగా మాకున్నాం. మిమ్మల్ని కాక మేము ఎవరిని పూజించగలం? నీ సన్నిధిలో మోకరించి మా జీవితకాలం అంతా కూడా మా ఆయన మీరు చేసిన వీళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన సాగిల పడదామా? అందరూ కూడా మోకాల మీద ఉండి, అందరూ కూడా మోకాల మీద ఉండి ఆయన చేసిన ఉపకారంలో తలపోసుకుంటూ, ఈ లోకంలో ఎంతో మందిని మనం ప్రేమించుంటాం, కానీ మన శాపాన్ని, మన పాపాలను మోసుకున్న దేవుడు, మన నిందలను అవమానములను మోసుకున్న దేవుడు, మన యొక్క స్థితిని ఆయన కోరుకున్న దేవుడు. నిన్ను కాక మేము ఎవరిని ప్రేమించగలం? ఇక తను వెండి తిరిగి చూడక, నాగల మీద చేపట్టిన వాడు వెండి తిరిగి చూడక తండ్రి ప్రభు నీ సన్నిధిలో మోకరిస్తూ మా జీవిత కాలం అంతా కూడా ఇక తండ్రి ప్రభు నీ కొరకు మేము బ్రతకాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని బలపరచవా? మా కాలం లేని కళల వల్ల చేసి యువత మా తల పైకెత్తిన దేవుడు, యువతని అడగారిపోయిన మా జీవితాలు, చీకట్లో పడిన మా బ్రతుకులను యువతని ప్రభా మరణ ఛాయలో ఉన్న వారిపై వెలుగు ప్రకాశించినట్టుగా మమ్మల్ని నిలబెట్టిన దేవుడికి నిన్ను ప్రేమిస్తున్నాం తండ్రి. నేను మేము వెంబడిస్తున్నాం. ఈ సమయంలో ఒక తీర్మానంతో ఆయన చేసిన ప్రకారం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిన్నే ఆరాధిస్తున్నాము, నిన్నే ప్రేమిస్తున్నాము దేవా. నేను గర్వపరచిన ఆశపడుతున్నాం. దావీదు భక్తుడు అంటాడు, నా జీవిత కాలం అంతా కూడా ఆయన యొక్క మందిరంలో నా జీవితం గడపాలని ఆశపడుతున్నాను అంటాడు. నేను ఆరాధించి ఆశపడుతున్నాను కదా. చెబుదామా మనస్ఫూర్తిగా? నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా. నేను ప్రభాతను తిరిగి చూడను తండ్రి. నా స్థానాన్ని కోరుకున్నాను. ఇవంతటి ప్రభు దిగంబరిగా ఆకాశానికి భూమికి మధ్య వేలాన్ని ఇవ్వడం, ఆకాశములను పట్ట చాలని దేవుడైన మహా ఉన్నతమైన దేవుడవు నీవు. ఎవరు సమీపింపలేని తేజస్సులో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన నీవు, కేరుబుల మీద నిత్య నివాసము చేయగల దేవుడమైన నీవు, మా కొరకు రక్త మాంసపు మొత్తం మార్చబడిన నీవు తండ్రి ప్రభా. మా కొరకు దిగి వచ్చినావు, మమ్మల్ని ప్రేమించావు. మా ప్రేమను నీకు అర్పించి మార్చిపడుతున్నావు. చెబుదామా? నువ్వే ప్రేమిస్తున్నావు. నీ సన్నిధిలో మోకరించి చెప్పండి. నాకు చేసుకోండి. నీ మార్గములో దేవుడు మన మధ్యలో ఉండగా ఆయన పాదాన్ని చెప్తాం. మన తల వంచుతూ నమస్కరిస్తూ ఆయనను పూజిస్తూ అనంతని యోగుడు ఆయన మాత్రమే మన దినవించిన ఈ యొక్క ఆయుష్కు కారణమైన దేవుడు, మనకు ఆధారమైన దేవుడు. మన తల వంచి నమస్కరిస్తూ పూజిద్దాం.
నీ నామం పెట్టబడిన ఈ స్థలం నీ మాటలములో అది రోగమైన, అది మరణమైన, శరసాల అయిన, అది దుఃఖమైన, అది బాధైన, అది లేమైనా, మరి ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపనే రాదు. నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది కూడా ఎడబాపనే రాదు. నీ ప్రేమ చాలు, నీ ప్రేమ చాలు, నీ సన్నిధి చాలు దేవా, నీ సన్నిధి చాలు. అది ఏమైనా నీ నుంచి మమ్మల్ని ఏది కూడా ఎడబాపనే రాదు. తండ్రి ప్రభా, మా బ్రతకాల మంది కూడా నీ పాదాలే మాకు ఆనందం, నీ పాదాల చెంతనే మాకు సుఖము, నీ పాదాల చెంతనే మాకు సంతోషము, మా ఆనందము. నీవే మాకు చాలు, మీరుంటే మాకు చాలు తండ్రి, మీరుంటే మాకు చాలు. అది ఏది ఏమైనా మీరుంటే మాకు చాలు. ఒక తీర్మానంతో చిన్న ప్రార్థన చేస్తున్నాము. ఓ దయగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ మహోన్నతమైన కృప కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. అడుగు వాటి కంటే ఉంచి వాటి కంటే అత్యధికంగా దయచేయగల దేవుడు. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. శ్రమలోనైనా అతనికి తోడే ఉంటాను. ఇదిగో దీర్ఘాయుష్యతని తృప్తిపరుస్తాను. ఓ కన్నిటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం చేసి నీ మహోన్నతమైన నీ యొక్క తండ్రి ప్రభా శాఖన మమ్మల్ని కాపాడి భద్రపరుస్తూ ఈ దిన వరకు మమ్మల్ని కంటి రెప్పల కాపాడు. మమ్మల్ని నీ ఆనందముతో, సంతోషముతో, నీ వేరులతో తృప్తిపరిచి తండ్రి నీ సన్నిధి మాకు అనుగ్రహించి, నీ సన్నిధియే మాకు బలం, నీ సన్నిధియే మాకు ఆనందం, నీ సన్నిధియే మాకు సుఖము తండ్రి. ఆ విధంగా నీ కృపను మాకు అనుగ్రహించి, సన్నిధిలో నీ ఆరాధించి గొప్ప కృపను మాకు అనుగ్రహించింది. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బ్రతకబడిన దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో మీరు గణపరచుకున్నాను. నీ సన్నిధిలో ప్రభా ఈ నామాన్ని ప్రభా ఈ స్థలమందు ప్రభా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తాను. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరాధిస్తాను. నేను చూడండి నామంలో యొక్క స్తుతి ఆరాధన నడబడి సమర్పిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి చేతులెత్తి చెప్తామని దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూయేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పక్కన ఒకసారి వందనాలు చెప్పండి. బాగున్నారా నాగరి? దేవుని సన్నిధిలోకి తిరిగి కూడుకొని ఆయన ప్రేమను బట్టి, ఆయన ప్రేమలో మనం ముందుకు కొనసాగేవారమై ఉంటున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందంగా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో అవి వినడానికి సిద్ధ మనసులు కలిగిన వారమై మనలో ఉండాలి. వాక్య సందేశం అందించడానికి మన మధ్యలో నుంచి దూరం నుంచి జాజరాజు గారు వచ్చి ఉన్నారు. ఆయన సమయానికి అనుకుంటారని చెప్పారు. అదే రీతిగా సమయానికి ఆయన మన మధ్యలో ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని మనం విందాం. దానికన్నా ముందుగా ఒక చిన్న మాట ఏంటి అంటే, ఉపవాస ప్రార్థనలో మనం అంటున్నాము, వీడియోస్ చూడండి. ఉపవాస ప్రార్థనలు అంటే లెంట్ సీజన్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతిదినము దేవునితో సాహసిస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న నూతన శక్తిని మనం పొందుకుంటూ దేవుని వాక్యంలో ఎదుగుతూ ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకుంటూ ఆయన అనుగ్రహించి